హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నల్లా ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని వచ్చిన నల్లాని ఆ బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనికి పైన ఏమీ నలకలు లేకుండా, హెయిర్ కానీ ఏమీ లేకుండా వాష్ చేసుకోవాలి. నల్లా అంటే పొట్టేల్లో ఉండే బ్లడ్ అన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న నల్లాని యాడ్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్లో దీన్ని చూసినప్పుడు అసలు ఇది ఎలా తింటారు అని అనుకున్నాను. బట్ ఈ ప్రాసెస్ ఏమీ తెలియకుండానే నేను జస్ట్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి తిన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అయ్యో, ఇన్ని రోజులు మిస్ అయ్యానే అని కూడా అనిపించింది. మీరు కూడా ఇదే సింపుల్ ప్రాసెస్లో నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో అదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న నల్ల అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం గరిట పెట్టుకునేటప్పుడే ఈ వీడియోలో చూపిస్తున్న గరిట లాంటిది కానీ యూస్ చేసినట్లయితే మనకి పీసెస్గా కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో గరిట ఈ విధంగా ఉండేలా చూసుకోండి. మనం ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్లో కనిపించేది మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ అవ్వాలి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మనకి ఏవైనా పీసెస్ పెద్దగా అనిపించినట్లయితే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ మనం కర్రీని చేసుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోతుంది. మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో వాటర్ మొత్తం కొంచెం పోయి కర్రీ దగ్గర పడే టైంలో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ పీసెస్ ఏమైనా పెద్దగా అనిపిస్తే వాటిని కట్ చేసుకుంటూ అడుగంటకుండా వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను, అస్సలు అడుగంటలేదు. వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఏమైనా పీసెస్ పెద్దగా అనిపిస్తే వాటిని కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇంతవరకు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం మనం ముందుగానే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ కరివేపాకును కూడా తుంపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పోపు దినుసుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత నేను ముందుగానే తుంపి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించని అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్ అయితే చాలండి. అది తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బ్లడ్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉడికించి పెట్టుకున్న బ్లడ్ మొత్తం కూడా తాలింపులో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం నల్లాకి బాగా పట్టే వరకు ఒక 5 మినిట్స్ తాలింపులో మగ్గనివ్వాలి. ఈ తాలింపులో మగ్గిన తర్వాత ఇక్కడ నేను మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇందులో మటన్ మసాలా యాడ్ చేసేంత వరకు నాకు ఇది మటన్కి సంబంధించిన బ్లడ్ అనే విషయం నాకు తెలియదు. నెక్స్ట్ ఇందులోకి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఒక కారాన్ని యాడ్ చేస్తున్నాము. ఈ కారం ఎలా తయారు చేయాలి అనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ కారం బదులుగా మీరు మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న కారాన్ని యాడ్ చేసుకోవచ్చు.
ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ మనం సిమ్లో ఈ కర్రీని మగ్గనివ్వాలి. అప్పుడు మనకి మటన్ మసాలా అండ్ కారం అనేది కర్రీకి బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నల్లా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఈ కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.